అందరికీ నమస్తే. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఈరోజైతే సుందర్ కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసాము. చూసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్. సో ఎవరైనా కాంటాక్ట్ ఏది ఉంటే అవ్వండి, ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి. సో లోపలికి వెళ్దాం. చాలా వర్క్ అనేది అప్డేట్ ఉంది ఈరోజు అయితే. సో ఇక్కడ చూసుకున్నాం మనమైతే. సో ఫస్ట్ విగ్రహం ఇది వచ్చేసి, ఇది హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు 15 to 16 వస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి అయితే కార్తికేయ స్వామి ఉన్నారు. సో వినాయకుడు వచ్చేసి పికాక్ మీద కూర్చొని ఉన్నాడు. చూసుకోవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పికాక్, రైట్ సైడ్ లో అయితే మనకి గద ఇచ్చారు. సో అన్న వాళ్ళ డిజైన్స్ అయినా కానీ, కలర్ కాంబినేషన్స్ అయినా కానీ చాలా బాగున్నాయి. చూసుకోవచ్చు. సో ఫెదర్స్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు, కలర్ వేశారు. చూసుకోవచ్చు స్వామివారి ఫేస్ అయితే చాలా గ్లోయింగ్ గా ఉందన్నమాట. సో కళ్ళు వేసినాక చూస్తే, వితౌట్ కళ్ళు చూస్తే చాలా తేడా ఉంది ఇక్కడైతే. సో నెక్స్ట్ విగ్రహం ఇది వచ్చేసి దాదాపు 15 feet ఉంటుంది. వెనకాల మనకైతే సూర్యప్రభల్ విత్ త్రీ మార్సెస్ అనమాట. చూసుకోవచ్చు వినాయకుడికి వచ్చేసి 4 hands. సో నెక్స్ట్ ఈ విగ్రహం ఇది వచ్చేసి ముంబై స్టైల్ అనమాట. వినాయకుడికి వచ్చేసి అయితే 8 hands ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే వెనకాలైతే మనకైతే శేషనాగ్ ఇచ్చారు. సో అన్న వాళ్ళు అయితే మనకైతే ఎల్లో కలర్ ధోతి ఇచ్చారు విత్ షాల్ వచ్చేసి అయితే రెడ్. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం అనమాట. ఇది అనేది పెయింట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు 15 feet ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అయితే విఠల్ మహారాజ్ ఉన్నారు. సో అన్న వాళ్ళు అయితే పొద్దున వచ్చినప్పుడు అయితే ధోతి అనేది లేదనమాట. సో సాయంత్రం వచ్చేలోగా మనకైతే ధోతి వర్క్ అనేది అయిపోయింది ఈ విగ్రహానికి. చూసుకోవచ్చు అన్న అయితే గోల్డెన్ కలర్ వేస్తున్నారు. సో మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే చేపలు ఇచ్చారు. చూసుకోవచ్చు ఫిషెస్. వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 4 hands ఉన్నాయి విత్ లడ్డు చెయ్యి. సో స్వామివారి ఫేస్ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నది విత్ 4 hands. వినాయకుడు హైట్ వచ్చేసి మనకు దాదాపు 14 feet ఉంటుంది. సో పక్కన అయితే మనకైతే టైగర్ ఇచ్చారు. సో విడత వచ్చేసి అయితే మనకైతే 5 to 6 feet ఉంటుంది. సో స్మైలింగ్ ఫేస్ అనమాట. సో నెక్స్ట్ విగ్రహం ఈ విగ్రహం ఇది వచ్చేసి మనకు దాదాపు 20 to 22 feet ఉంటుంది. భారీ బొజ్జ వినాయకుడు అనమాట. ఇందులో యూనిక్ ఏముందంటే మనకైతే 3 తొండాలు ఉన్నాయి. చూసుకోవచ్చు తొండం మీద అయితే మనకైతే దత్తాత్రేయ స్వామి ఉన్నారు. సో వినాయకుడికి వచ్చేసి 4 hands ఉన్నాయి. సో ఆశీర్వాదం చేయి చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. సో స్వామివారు అయితే పెయింట్ అవుతున్నారు. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే ప్రతి చిన్న పార్ట్ అయినా కానీ మనకి డీటెయిల్ గా పెయింట్ వేసి ఇస్తారు అనమాట. సో డిస్క్రిప్షన్ లో అన్న వాళ్ళ అయితే నంబర్ అయితే ఇస్తా, ఎవరైనా కాంటాక్ట్ అయితే ఉంటే అవ్వండి. సో నెక్స్ట్ ఈ విగ్రహం ఇది వచ్చేసి మనకు దాదాపు 15 to 16 feet వస్తుంది. విడత వచ్చేసి మనకు 14 feet వస్తుంది. సో వినాయకుడికి అయితే మనకైతే 6 hands ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ లో అయితే పూలహారం, రైట్ సైడ్ లో అయితే మనకైతే 3 snakes ఇచ్చారు. స్నేక్స్ చూసుకోవచ్చు ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయి అక్కడైతే. సో ప్రతి విగ్రహం ఇక్కడ వచ్చేసి అయితే యూనిక్ గా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని ఈసారి అయితే అన్న వాళ్ళు చేస్తున్నారు. సో తొండం మీద చూసుకోవచ్చు శివుడు వెనకాల అయితే మనకైతే జగన్నాథుడు. సో వినాయకుడు చూసుకోవచ్చు అక్కడక్కడ చిన్న విగ్రహాలు అనేది ఉన్నాయి. అవన్నీ పెయింట్ అయితే చాలా బాగుంటది వినాయకుడు వచ్చేసి. సో కిరీటంలో కూడా చూసుకోవచ్చు 11 snakes ఉన్నాయి. సో పక్కన వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 15 feet వస్తుంది. ఈ విగ్రహానికి ధోతి వర్క్ అనేది అవుతుండే ఫ్రెండ్స్. సో ధోతి వర్క్ వీడియో కూడా వస్తుంది మీకు, డిస్క్రిప్షన్ లో అది కూడా ఇస్తాను, ధోతి వర్క్ అయ్యేది. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళైతే అవుట్పుట్ ఇస్తున్నారు మనకైతే. సో నెక్స్ట్ ఈ విగ్రహం చూసుకోవచ్చు. సో పక్కన వచ్చేసి ఈ విగ్రహం చూసుకోవచ్చు. ఇదైతే లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇదైతే లేటెస్ట్ యాడ్ అయిందనమాట మన సుందర్ కళాకార్ వారి వర్క్షాప్ లో. సో పక్కన వచ్చేసి అయితే నరసింహస్వామి ఉన్నారు విత్ స్టాండింగ్ పొజిషన్. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 15 to 16 feet వస్తుంది. చూసుకోవచ్చు విడత అయితే మనకు 15 feet ఈజీగా వస్తుంది. చూసుకోవచ్చు సో అక్కడైతే నాగసర్పాలు చూసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ మన సుందర్ కళాకారు గారు వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.